రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఉండేలా కనిపిస్తోంది. తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తుండగా వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారు. జనసేన గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ కాకినాడలోని బస చేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ వ్యవహారాలను సమీక్ష చేయని విషయం మనకందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో జనసేన గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు ఆ స్థానంలో ఖచ్చితంగా తమకు ఇవ్వాల్సిందేనని టీడీపీ వద్ద షరతులు పెట్టే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకున్న పవన్ వాటి ఆధారంగానే ఎంపికలు చేపడుతున్నారట. పనిలో పనిగా తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుపుకు డోకా ఉండదనే విషయాన్ని పవన్ సర్వేల ద్వారా తెలుసుకుంటూ ఉన్నారట. ఈ మేరకు కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పవన్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈసారి తన గెలుపుకు ఎటువంటి డోకా లేకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ నుండి పోటీ చేస్తే ఉండడంతో అక్కడ పోటీ చేసే వైసీపీ అభ్యర్థిని ఎలాగైనా ఓడించాలని పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలు రచిస్తున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. కాకపోతే గతంలో భీమవరం, గాజువాక నియోజకవర్గంలో ఓటమి ఎదుర్కోవడంతో ఈసారి ఆ పరిస్థితి రాకుండా ముందుగానే పవన్ జాగ్రత్త పడుతున్నారట. అది కాకుండా జగన్కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని పవన్ ఇక్కడి నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారట.